పెద్ద అయినప్పుడు వాళ్ళు మన దేశాన్ని ఎలా సంరక్షించాలో. నేను ఇంకోటి ఏంటంటే, అంటే అక్క నాకు ఒక డౌట్ అక్క, మీరు అన్నారు కదా ఇప్పుడు భగవద్గీత నేర్చుకుంటే దేశాన్ని సంరక్షిస్తారా? అంటే ఏ కారణాలు నేనేం ఉన్నాయి? చెప్తున్నాను, చెప్తా ఒక్క నిమిషం. ఇప్పుడు భగవద్గీత శ్రీకృష్ణుడు యుద్ధ భూమిలోనే కదా చెప్పింది. వాటితో పాటు చెప్తాను విను. నేను భగవద్గీత చెప్తాను, నేను దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నా. నాకు తోడు ఇంకెవరైనా ఉంటే దేశభక్తి గురించి, బయట విషయాల గురించి చెప్పేవాళ్ళు, పిల్లలకి వివరంగా చెప్పడానికి అనుకూలంగా ఉండేవాళ్ళు ఒకళ్ళు కావాలి. ఇప్పుడు రాధా మనోహర్ దాస్ స్వామీజీ ఉన్నారు. పిల్లలకి చెప్పాలంటే పిల్లలకు చెప్తారు, పెద్దోళ్ళకి చెప్పాలంటే పెద్దోళ్ళకి చెప్తారు, ఎవరికి ఎట్లా చెప్పాలంటే అలా చెప్తారు. అలా పిల్లలకి దేశభక్తి గురించి చెప్పేలా ఉండాలి. అలా ఒక పావు గంట టైం వాళ్ళు తీసుకునేలా ఉండాలి నా క్లాస్ అయిపోయిన తర్వాత. అప్పుడు కొన్నాళ్ళు వెళ్ళిన తర్వాత ఈ పిల్లలు మనకి కాంటాక్ట్ లో ఉంటారు, మనల్ని చూస్తూ ఉంటారు, మన స్టేటస్ చూస్తూ ఉంటారు కదా. కలగుడి అంటారు అక్క, పలానా రోజు మాకు అక్క చెప్పింది, అందువల్ల నేను ఈ ఐడియాతో నేను తెలివితేటలు వాడి మన దేశాన్ని రక్షించుకున్నామని గుర్తుకొస్తారు కదా. గుర్తుకొస్తుంది. ముందు వాళ్ళు ఏం చేయాలనేది వాళ్ళకి వాళ్ళు తెలుసుకుంటారు. ఇప్పుడు నా భగవద్గీత పిల్లలే కొంతమంది 3 పిల్లలు షిరిడి సాయిబాబా ఫోటోలు పెట్టుకొని ఉన్నారు. ఏది సాయిబాబా అంటే ఇష్టం వాళ్ళకి. సాయిబాబా చెప్తా. ఇప్పుడు వాళ్ళంటే ఇష్టం. ఇప్పుడు నేను వాళ్ళకి ఏ విధంగా సాయిబాబా గురించి చెప్పినా కూడా వాళ్ళు నా దగ్గర నుంచి వెళ్ళిపోతారు. అర్థమైందా? వెళ్ళిపోతారు. నేను ఇప్పుడు వాళ్ళకి చెప్పడానికి బాగోదు. కొన్నాళ్ళు నాతోటి మెలిగి అసలు విషయాలు తెలుసుకున్న తర్వాత వాళ్ళకి చెప్తే వాళ్ళు కొంచెం అర్థం చేసుకునే స్టామినా వచ్చిన తర్వాత చెప్పగలగాలి. అవునా కాదా? కరెక్ట్ అక్క. ఎమ్మడే ఎక్కువ డోస్ ఇచ్చే ఏం చేస్తారు, దిమ్మదిరి పడిపోవడమో పారిపోవడమో జరుగుతుంది. అట్లా మెల్లిమెల్లిగానే ఇవ్వాలి తప్ప డోసు ఎప్పుడు ఒక్కసారిగా ఇవ్వకూడదు. అది చిన్న చిన్నంగా అంటే సాయిబాబా గుడి వ్యతిరేకులు అక్క మీరు. సాయిబాబా అంటే అంత సాయిబాబా చెప్పుకోదగింది ఏముంది అక్క? అర్థం కాలే నాకు. అంటే సాయిబాబా వ్యతిరేకం గురించి చెప్పుకోదగింది ఏముంది అక్క? మామూలుగా సాయిబాబా ఏమన్నా దొంగ బాబానా, లేకపోతే హిందువులకు సంబంధించిన వ్యక్తి కాదా? నువ్వెవరు? ఆర్ఎస్ఎస్ కదా అక్క? నువ్వు ఆర్ఎస్ఎస్? ఆర్ఎస్ఎస్ అక్క. నేను జై శ్రీరామ్ అంటుండా, భారత్ మాతాకి జై అంటుండా. అంతకంటే ఏం కావాలక్క? నా పేరు వెంకటేశ్వర రెడ్డి అక్క. నేను గొర్రెల పేరు పెట్టుకున్నా, గొర్రెలతో ఎక్కువ కాంటాక్ట్ అవుతుంటా. ఇప్పుడు వాళ్ళని ట్రాప్ చేయాలంటే వాళ్ళలాగా మనం ఉండాలి. వాళ్ళలాగా మనం ఉన్నప్పుడు వాళ్ళు నిజాలు, సీక్రెట్స్ చెప్తారు. వాళ్ళు అంటే బయటికి కక్కుతారు. మనం వాళ్ళలాగా మాట్లాడుతా బైబిల్ ఉండే సీక్రెట్స్ క్వశ్చన్లు వేసినప్పుడు ఆన్సర్ చెప్పేస్తారు, వీడు మనోడేలే అని. అదే మనం వాళ్ళలాగా లేమనుకో, ఎమ్మడే ఒక కాలు మాట్లాడినమ్మడే కొంచెం మాట్లాడతారు, నాకు పనిందని పెట్టేస్తారు. నేను మళ్ళీ ఫోన్ చేస్తా ఉండు తమ్ముడు, మళ్ళీ చేస్తా.